లక్కీ న్యూస్కి స్వాగతం. స్థానిక గోదావరి గట్టున వేంచేసి ఉన్న కాలభైరవ సంస్థాన పీఠంలో కాలభైరవ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మహి మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాలభైరవ సంస్థాన పీఠం రాజమహేంద్రవరంలో ఉందని తెలిపారు. ఇక్కడ పైన స్వర్ణ భైరవుడు, క్రింద కాలభైరవ దేవాలయం ఉందని వివరించారు. 9 అడుగుల శివలింగం ప్రత్యేకతగా నిలుస్తుంది అన్నారు. భక్తులు ఎవరికి వారే సర్పహారతి సేవ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. గురువు ఇక్కడ భక్తులకు నాణేలు ప్రసాదంగా ఇస్తారని తెలిపారు. ప్రతి అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజులలో యాగాలు జరుగుతాయని అన్నారు. నరదిష్టి, శత్రుదోషాలు, నరఘోష, రాహు కేతువుల దోషాలు ఈ దేవాలయంలో పూజలు చేయడం ద్వారా నివారించవచ్చునని వివరించారు. కాలభైరవుని దర్శించుకునేందుకు బెంగళూరు, చెన్నై, తెలంగాణ, గుంటూరు, సత్తెనపల్లి తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారని అన్నారు. ప్రతి అమావాస్య రోజున 1000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. महामायाय काल भैरव పెట్టుకోవాలి. నా పేరు మహి అండి. भक्तवत्सलं पितं समस्तलोक विग्रहम्
హలో ఎక్కడున్నారా? అంటే మీకు మ్యాటర్ కోసం అడుగుతున్నారా లేదా? కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి సార్. ఇక్కడ అత్యంత ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కాలభైరవ సంస్థ పైన స్వర్ణభైరవుడు, కింద కాలభైరవుడు, 9 అడుగుల శివలింగం అది ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వయంగా ఎవరంతటా వాళ్ళే సర్పహారతి సేవ చేసుకోవచ్చు. గురువు గారు ఇక్కడ నాణాలను ప్రసాదంగా ఇస్తారు. ప్రతి అష్టమి, పౌర్ణమి, అమావాస్య కూడా ఇక్కడ యాగాలు జరుగుతాయి సార్. కాలభైరవ యాగాలు జరుగుతాయి, అలాగే స్వర్ణభైరవ యాగాలు కూడా జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం ఏంటి అంటే కనుక ఇక్కడ నారికేల దీపము, దీనికి సంబంధించి నరదిష్టి, శత్రుదోషాలు, నరఘోష, అలాగే రాహుకేతు దోషాలు ఇవన్నీ నివారించుకోవడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది. అష్టమి పౌర్ణమి నాడు బెంగళూరు, చెన్నై, వరంగల్, గుంటూరు, తెలంగాణ, సత్తునపల్లి, గుంటూరు ఒక దిక్కునే కాదు, బెంగళూరు, చెన్నై నుంచి కూడా వస్తూ ఉంటారు. ఏంటి సార్? ఉన్నాయి సార్. అన్నదానం జరుగుతుంది. ప్రతి అమావాస్యకి కూడా మనకి 1000 మంది వరకు అన్నదాన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సార్. సుమారు ఈ రోజు అయితే కనుక 8000 మంది భక్తులు మేము ఎస్టిమేషన్ చేసుకున్నాము. అదే సార్, అయితే 8000 మంది వరకు ఎస్టిమేషన్. ఏంటి సార్? దర్శనం అయితే ఈ రోజు 8:30 నుంచి స్టార్ట్ అయింది సార్ దర్శనాలు. ప్రతి అష్టమి, పౌర్ణమి, అమావాస్యనప్పుడు కూడా ప్రతి 7:30 నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి సార్. భక్తులు ఉన్నంత వరకు దర్శనాలు ఇస్తారు. భక్తులు ఎంత వరకు ఉంటారు, 11:45 వరకు దర్శనాలు ఇస్తారు. తర్వాత క్లోజ్ చేస్తారు, నిలిపివేస్తారు సార్. మీ పేరేంటి? నా పేరు మహి అండి.